అచ్చంపేట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెంచినటువంటి బస్ ఛార్జీలను తగ్గించాలంటూ అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ అచ్చంపేట నియోజకవర్గం సమితి కార్యదర్శి పెర్ముల గోపాల్, నియోజకవర్గం సమితి నాయకులు ఎస్ మల్లేష్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కోవటం అంటే ఇదే కాబోలు. మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పేరుతో రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడేమో బస్ ఛార్జీలు పెంచి బడి పిల్లల మీద పసుపాసులు భారాలేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎత్తేస్తున్న ఆందోళనకు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ అధ్యక్షుడు నాయకులు ఎస్ మల్లేష్ గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ పదహారు నెలల కాలంలో మరి వచ్చిన వెంటనే ఏజెన్సీలు సోనియా గాంధీ మహిళలకు ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మహిళలందరూ కూడా దీంట్లో మహిళలకు ఫ్రీ బస్ వస్తూనే మరి ఈరోజు హైదరాబాద్కు 220 రూపాయలు ఉన్నటువంటి బస్సు ఛార్జీని 240 రూపాయలు పెంచడం అంటే ఇది దారుణమైన పరిస్థితి అని చెప్పేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనం కొనేటువంటి నిత్యావసర వస్తువులు మంచి నూనె కావచ్చు, పప్పు కావచ్చు, ఉప్పు కావచ్చు, చింతపండు కావచ్చు, మరి ఇవన్నీ కూడా పెంచి దీంట్ల మీద జిఎస్టీ వేసి మరి పేదల పైన మరి అనేకమైనటువంటి భారాలు పెంచినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మరి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి గ్యాస్ మీద సబ్సిడీ ఇస్తున్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, మరి ఇందిరమ్మ ఇల్లు అన్నాడు. ఇవన్నీ కూడా ఎవరికి చెందుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు తప్ప వేరే వాళ్ళకి ఇస్తలేరన్న విషయాన్ని కూడా మనమందరం గమనించాలని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ బస్సు ఛార్జీలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మరి ఛార్జీలు తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హలో మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం పెంచిన బస్ ఛార్జీలను వెంటనే పెంచిన బస్ ఛార్జీలను వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ముఖ్యమంత్రి తినబడాలి. ఇదే